బీసీ రిజర్వేషన్లపై రాజీ లేదు పాపం. ఈయన ఎంత కొట్టుకున్నా ఏమున్నది? రెడ్ల చేతిలో అధికారం పెట్టి మీరు ఎంత మొత్తుకున్నా ఏముంటుంది? మీ చేతిలో ఉంటుంది అధికారం? మీ చేతిలో ఏముంటుంది? మాట్లాడడం తప్ప ఏమైనా ఉంటుందా? ఏముండదు. అంత ఉత్తముచ్చట ఏముండదు ఇక్కడ. మీరు అగ్రవర్ణాలకు తొత్తులుగా వ్యవహరించడం తప్ప ఏం లేదు ఇక్కడ. హైకోర్టు స్టేపై అఖిలపక్ష భేటీ పెట్టాలి. రిజర్వేషన్లపై సర్కారు న్యాయపోరాటానికి మద్దతు. ప్రధాని వద్దకు అఖిలపక్ష నేతలు తీసుకెళ్లాలి. బీసీ రిజర్వేషన్ల రక్షణకు బీజేపీ బాధ్యత తీసుకోవాలి. జాజుల కోదండరాం, విహెచ్ తదితర నేతల డిమాండ్ అంటూ చూస్తా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున అఖిలపక్షం ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? అన్ని పార్టీలు బీసీలకు మెజార్టీలో ఉంటే బీసీల గురించి ఎందుకు కలిసేస్తలేవు? ఇప్పుడు ఈయనేమంటుండు ఇక్కడ, ఈయనేమంటుండు, మహేష్ కుమార్ గౌడ్ పీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఓకే, మీరు పీసీ ప్రెసిడెంట్గా ఉండి ఇతర పార్టీలు ఎందుకు మీరు పిలవట్లేదు? బీజేపీ నుంచి ఇటు ఇప్పుడు పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ కానీ, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కానీ, కోదండరాం కానీ, అదేవిధంగా ఇటు భారతీయ జనతా పార్టీ సంబంధించిన రామచంద్రరావు కానీ, ఈటల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ అందరూ కలిసి ఎందుకు మీరు కలిసి కూర్చోరు? బీసీల గురించి మీరు బీసీలను డివైడ్ చేయడం ద్వారా, బీసీల ఓట్లను డివైడ్ చేయడం ద్వారా ఎందుకు పార్టీలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ పనికిరానులంతా కూడా బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు? అసలైనటువంటి నాయకత్వం కూర్చోవాలి కదా. ఎందుకు కూర్చోరు వీళ్ళు? నాయకత్వంతో కూడా అగ్రవర్ణాలు కాబట్టి వీళ్ళు బీసీలను ఎక్కడ కూడా ఎదగనేయకుండా ఉండాలి కాబట్టి కింది స్థాయి నాయకులు వేస్తూ ఉంటారు తప్ప ఏమీ ఉండదు. మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా తెలంగాణ బిడ్డలే అయితే, తెలంగాణ పౌరుషం రోషం మీలో ఉంటే అందరూ అన్ని పార్టీల అధ్యక్షులు కీలకమైన వ్యక్తులందరూ కూర్చొని బీసీలకు సంబంధించిన దానిలో కేంద్రం దగ్గరికి పోయి మేము కొట్లాడతాం, ఢిల్లీలో కూర్చుంటాం, ఆమరణ దీక్ష చేస్తామని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఒక్కడికైనా ఉందా? ఒక్క మొగడికైనా ఉందా అని అడుగుతున్నాం. ఎవ్వరికి ఉండదు. అందరు పనికిమాలిన దద్దమ్మలు, సన్నాసులు, వీళ్ళెవ్వరు కూడా బీసీలకు ఎవ్వరు కూడా న్యాయం చేయరు అనేది గుర్తుపెట్టుకోవాలి. 100% ఇది వాస్తవం.